ఎమ్మెల్యేను మోసం చేశారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలవరం ఎమ్మెల్యేను సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. ఎమ్మెల్యే చిరి బాలరాజు బ్యాంక్ అకౌంట్ లోని 12 లక్షలు కొట్టేశారు. ఆర్టీఐ చలాన్ అనే ఏపీకే ఫైల్ క్లిక్ చేయగా డబ్బులు మాయమయ్యాయి. ఏపీకే ఫైల్స్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ శాఖ విస్తృత ప్రచారం చేస్తుండగా ఒక ఎమ్మెల్యే ఇలా మోసపోవటంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఆర్టీఐ చలాన్ అనే ఏపీకే ఫైల్ ని క్లిక్ చేయడంతో ఎమ్మెల్యే 12 లక్షలు పోగొట్టుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏం చెబుతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం అనేది కూడా తీవ్ర హాస్యాస్పదంగా ఉందంటూ నెటిజన్లు సైతం చర్చించుకుంటున్న మాట జరుగుతుంది. ఈ ఘటన ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పోలవరం ఎమ్మెల్యే, జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఈ ఆర్టీఏ చలానా యాప్ ఏపీకే ఫైల్ అనేది కూడా లింక్ క్లిక్ చేయడంతో అతని ఇండస్ ఇండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి 12 లక్షల రూపాయలు కూడా సైబర్ నేరగాళ్లు కాజేసినట్లయితే ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. ఈ అకౌంట్ నుంచి 12 లక్షల నగదు పోవడంతో ఆయన అటు సైబర్ పోలీసులను కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను కానీ ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దీని మీద సీరియస్ గా తీసుకుంటారంటూ కూడా ఆయన వారితో చెప్పడం కూడా జరిగింది. అయితే దీని మీద ఎటువంటి ఫిర్యాదు రాలేదంటూ కూడా జీలుగుమిల్లి పోలీసులు చెప్పడం మరొక చర్చనీయాంశంగా కూడా మారుతుందని చెప్పొచ్చు. ఒక ఎమ్మెల్యే అవడం ఈ విధంగా సైబర్ బారిన పడి మోసపోవడంతో ఆ విషయం బయటికి వెళ్తే నవ్వులు పాలవుతామన్నటువంటి కోణంలో కూడా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో అధికారికంగా కేసు నమోదు చేయలేదనేది మాత్రం ప్రస్తుతం అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన మీద పూర్తిగా కూడా అటు ప్రజలు బ్యాంకుల ఖాతాదారులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాలు చేస్తున్నాయి. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయొద్దు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ఎమ్మెల్యే, ఈ విధంగా ఎలా క్లిక్ చేశారనేది కూడా ఈ రోజు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి దీని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కేసు నమోదు చేయకుండా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 12 లక్షలు ఆయన అకౌంట్ లోంచి సైబర్ నేరగాళ్లు అయితే కాజేశారు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.